చందమామ కథ. పేదపడుచు. రామాపురం అనే గ్రామంలో వీరయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన పొదుపుగా జీవించి తనకు గల భూవసతిని పెంచుకుంటూ వస్తున్నాడు. ఆయనకు రఘు అని ఒక్కడే కొడుకు. రఘుకు పెళ్ళీడొచ్చింది. వాడికి కట్నంతో పిల్ల వస్తే కట్నం సొమ్ముకు తన వద్ద కూడబెట్టిన సొమ్ము చేర్చి మరింత పొలం కొనే ఉద్దేశంలో ఉన్నాడు వీరయ్య. అయితే రఘుకు మాత్రం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇంకా రాలేదు. ఒకనాడు పండగ వచ్చింది. సంబరం చూడటానికి ఊళ్ళో ఉన్న కూలి జనం దగ్గర నుంచి వెళ్తున్నారు. రఘు కూడా వేడుక చూడటానికి బయలుదేరాడు. అతను తమ మొక్కజొన్న చేను దగ్గరికి వచ్చేసరికి చేలో కలుపు ఏరుతూ లక్ష్మి అనే పిల్ల కనిపించింది. లక్ష్మి తండ్రి ఒకప్పుడు బాగా బతికిన రైతే. కానీ కాలం కలిసిరాక అప్పుల పాలై ఉన్నదంతా పోగొట్టుకుని పేదరికం అనుభవించి చనిపోయాడు. లక్ష్మి తల్లి అంతకు ముందే చనిపోయింది. అనాథ అయిన లక్ష్మిని నాయనమ్మ పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆ నాయనమ్మ చాలా ముసలిదైపోయింది. ఆవిడకు కళ్ళు సరిగ్గా కనబడవు, చెవులు వినపడవు. లక్ష్మి రెక్కల కష్టం మీద తన పొట్ట పోసుకుంటూ ముసలమ్మను కూడా పోషిస్తున్నది. వాళ్ళిద్దరూ ఒక పాకలో నివసిస్తున్నారు. రఘు లక్ష్మిని చూసి ఆగి, లక్ష్మి, ఊళ్ళో ఉన్న జనమంతా సంబరానికి పోతుంటే నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావేం అని అడిగాడు. పోవటానికి వీలుంటే ఎందుకు పోను అన్నది లక్ష్మి. కలుపు తీసినందుకు మా నాన్న ఎంతిస్తానన్నాడేం అన్నాడు రఘు. పని పూర్తి చేస్తే 2 అణాలు ఇస్తారు అన్నది లక్ష్మి. ముష్టి 2 అణాలేనా? నేను ఇస్తాలే, వెళ్ళి సంబరం చూసిరా అన్నాడు రఘు. నాకక్కర్లేదు, నాకు డబ్బు రావటమేనా? చేస్తానన్న పని చేయక్కర్లేదా అన్నది లక్ష్మి. రఘు మారు మాట్లాడకుండా చొక్కా విప్పి ఒక పక్కన పెట్టి చేలో ప్రవేశించి ఇంకొక పక్క నుంచి తాను కూడా కలుపు తీయసాగాడు. కలుపు పని త్వరగా అయిపోయింది గాని అలవాటు లేకపోవటం చేత రఘు అలసిపోయాడు. అతని ముఖం అంతా చెమటలు దిగగారాయి. లక్ష్మి అతన్ని వేలాకోలం చేసి, నా పని చేసి పెట్టావు గనక మా ఇంటికి రా, పానకం ఇస్తాను అన్నది. రఘు లక్ష్మి వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అదివరకెన్నడూ అతను ఆ పాకలో అడుగు పెట్టలేదు. పేదవాళ్ల ఇల్లైనా ఆ పాక అద్దంలాగా అమర్చి ఉన్నది. లక్ష్మి నాయనమ్మ ఊరికే రుసరుసలాడే రకం. పాపం, ఈ ముసలావిడతో లక్ష్మి ఎంత ఓర్పుగా కాలక్షేపం చేస్తున్నదో అనుకున్నాడు రఘు జాలిగా. లక్ష్మి రఘుకు తాగడానికి పానకం ఇచ్చింది. అక్కడి నుంచి రఘు వెనక్కి తిరిగి ఇంటి వైపు వచ్చాడు. అతను పశువుల దొడ్డి దగ్గరికి వచ్చేసరికి అతని తండ్రి వీరయ్య ఒంటరిగా దొడ్డి కంచె బాగు చేస్తూ కనిపించాడు. ఆయన తన కొడుకును చూసి, ఒరే రఘు, కాస్త సాయం రారా, పని వాళ్ళంతా సంబరానికి వెళ్లారు. ఈ కంచె బాగు చేద్దామంటే ఒక్కడూ లేడు, అందుచేత నేనే కష్టపడవలసి వచ్చింది అన్నాడు. రఘు తండ్రికి సాయం చేయసాగాడు. కొడుకు పరధ్యానంగా ఉండటం కనిపెట్టి వీరయ్య, ఏమిట్రా ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు. ఏమీ లేదు నాన్న, పెళ్లి చేసుకోమని నువ్వు అమ్మ కూడా నాతో చాలాసార్లు అన్నారు. కానీ తగిన పిల్ల దొరకక ఇన్నాళ్ళు నేను మాట్లాడలేదు. ఇప్పుడు నాకు తగిన పిల్ల దొరికింది నాన్న అన్నాడు రఘు. ఎవర్రా ఆ పిల్ల అని తండ్రి అడిగాడు. లక్ష్మి అన్నాడు రఘు. మన ఇంటికి అప్పుడప్పుడు పనికి వచ్చే పిల్ల అన్నాడు వీరయ్య. అవును, ఆమె నాకు తగిన భార్య అన్నాడు రఘు. వీరయ్య కొంచెం ఆలోచించి, ఒకప్పుడు వాళ్ళు కూడా మన మాదిరిగా బతికిన వాళ్ళేననుకో, అదీగాక లక్ష్మి బుద్ధిమంతురాలే, కానీ వాళ్ళు బొత్తిగా దరిద్రులే అన్నాడు. వాళ్ళ భాగ్యంతో మనకేం పని నాన్న? లక్ష్మి బుద్ధిమంతురాలు, పనిమంతురాలు, అందంగా ఉంటుంది అన్నాడు రఘు. నిజమే, నన్ను అడిగితే అవశ్యం చేసుకోమంటాను. కానీ మీ అమ్మ వట్టి పిసినిగొట్టు, పాలు పెరుగు నెయ్యి అమ్మిన బాపతు, ఒక్క దమ్మిడి కూడా నాకు చూపదు, అంతా ఎక్కడో పాతేస్తుంది. మీ అమ్మ ఈ సంబంధానికి చచ్చినా ఒప్పదు అన్నాడు వీరయ్య. ఆ రోజే రఘు తల్లితో లక్ష్మిని తాను పెళ్లి చేసుకునే విషయం చెప్పాడు. ఆవిడ అంతా విని, నీకిష్టమై లక్ష్మిని చేసుకుంటానంటే నేను వద్దంటానట్రా, కానీ మీ నాన్నకు ఎంత డబ్బు కాపీనమో నువ్వెరగవు. నువ్వు ఏమీ కట్నం లేకుండా ఎవరో పేద పిల్లను పెళ్లాడతానంటే ఆయన ఎంత మాత్రమూ ఒప్పడు అన్నది. ఆ తర్వాత వీరయ్య ఆయన భార్య కూడబలుక్కున్నారు.
వీరయ్య భార్యకు దుర్గ అని ఒక వేలు విడిచిన మేనకోడలు ఉన్నది. దుర్గను రఘుకి ఇచ్చి చేయాలని ఒకప్పుడు పెద్దవాళ్ళు తమలో అనుకున్నారు. ఆ దుర్గకు 500-600 రూపాయల విలువ గల ఆస్తి ఉన్నది. ప్రస్తుతం ఆ పిల్ల బస్తీలో ఉంటున్నది. ఆ దుర్గను తీసుకువచ్చి 1 నెల రోజుల పాటు తమ ఇంట్లో ఉంచుకుంటే రఘు మనస్సు లక్ష్మి మీద నుంచి దుర్గ మీదకు మల్లుతుందని వీరయ్య భార్య అనుకున్నారు. ఈ విధంగా పేదపిల్ల కోడలుగా వచ్చే ప్రమాదం తప్పుతుంది. వీరయ్య ఏదో మిష మీద బండి వేసుకొని బస్తీ వెళ్ళి దుర్గను తీసుకువచ్చాడు. ఈ దుర్గకు అందం కన్నా ఆడంబరం హెచ్చు, తెలివితేటల కన్నా అహంకారం జాస్తి. తనకున్న ఆస్తి 500 అయినా తానొక లక్షాధికారిని అయినట్టు ప్రవర్తించేది. ఆమె వచ్చినది మొదలు ఇటు వస్తువు అటు పెట్టలేదు. తాను కూర్చున్న చోటనల్లా చెత్త చేర్చేది. తన సొంత పనులకు కూడా అందరినీ పురమాయించేది. పల్లెటూళ్ళలో తనకు ఏమీ తోచటం లేదనేది. విసుగు విరామము లేకుండా వాగుతూ ఇతరులను పనులు చేసుకొనిచ్చేది కాదు. రఘుతో తల్లి, నాయనా, దుర్గా బస్తీలో పెరగటం వల్ల కొన్ని బస్తీ పద్ధతులు నేర్చుకున్నప్పటికీ దాని మనసు మంచిది. అది నీకు పెళ్ళామైతే మనకు 500 రూపాయల ఆస్తి కలిసి వస్తుంది. మీ నాన్న ఎంత సంతోషిస్తాడో చెప్పలేను. అందుచేత నువ్వు దాన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించు అన్నది. సరేనమ్మా అన్నాడు రఘు. కానీ దుర్గ ప్రవర్తన నానాటికి దుర్భరం కాసాగింది. ఆమె చేత తిట్లు పడలేక 2 కమతగాళ్ళు పని మానేశారు. ఆవుకు జబ్బు చేసింది. దాన్ని చూసే మనిషి లేడు. వీరయ్య కొడుకుతో, ఒరేయ్, నువ్వు కాస్త ఆవును కనిపెట్టి ఉండాలిరా అన్నాడు. నేను బస్తీ వెళుతున్నాను నాన్న, దుర్గకు ఏవో వస్తువులు కావాలట అన్నాడు రఘు. వీరయ్య భార్యకు ఏం చేయాలో తోచలేదు. 2 రోజుల పాటు సహాయం రమ్మని లక్ష్మికి కబురు చేస్తే లక్ష్మీ నాయనమ్మకు పక్షవాతం వచ్చిందని, లక్ష్మి ఇల్లు కదిలే స్థితిలో లేదని తెలిసింది. బస్తీ వెళ్ళిన రఘు 10 రూపాయలు తగిలేసి దుర్గ కోరిన సామానులన్నీ తెచ్చాడు. ఆ రోజే వీరయ్య భార్య కష్టసుఖాలు మాట్లాడుకున్నారు. ఈ దుర్గ వచ్చినప్పటి నుంచి అన్నీ తారుమారే. వట్టి సోమరుపోతూ నన్ను నౌకరులాగా చూస్తుందేమిటి? ఎన్ని వస్తువులు పగలగొట్టిందో చెప్పలేను. నిక్షేపం అంటే ఇల్లు నరకంలాగా అయిపోయింది. నాకు మతిపోతున్నది అన్నది భార్య. అది ఒకటేనా, మన రఘు దానికి బానిసైపోయాడు. ఇది ఆస్తి తెచ్చే మాట ఎలా ఉన్నా దానికి 10 ఇంతలు వాడి చేత ఖర్చు చేయిస్తుంది, చూస్తూ ఉండు అన్నాడు వీరయ్య. ఇద్దరూ కలిసి దుర్గను పంపించేయాలని నిశ్చయించారు. వీరయ్య ఏదో పని మీద బస్తీకి వెళ్ళవలసినట్టు నటిస్తూ దుర్గను కూడా వెంటబెట్టుకు వెళ్ళాడు. ఆ రోజే వీరయ్య భార్య లక్ష్మి ఇంటికి వెళ్ళి, లక్ష్మి, మీ నాయనమ్మ ఈ స్థితిలో ఉండగా నేను రమ్మనటం బాగుండదు. మీరిద్దరూ మా ఇంటికి వచ్చి అక్కడే ఉండండి. మాకు మనిషి తోడు లేకుండా జరగదు. మీ నాయనమ్మకు కావలసిన సదుపాయాలన్నీ నేను చేస్తాను అన్నది. ఆ రోజే లక్ష్మి తన నాయనమ్మతో సహా వీరయ్య గారింటికి వచ్చేసింది. లక్ష్మి అడుగు పెట్టగానే మళ్ళీ ఇల్లు ఎప్పటిలాగా అయింది. ఇల్లు తీర్చిదిద్దటంలో లక్ష్మి చాలా సమర్థురాలు. కొన్ని రోజులు గడిచాక వీరయ్య రఘుతో, వెనక ఎప్పుడో లక్ష్మిని చేసుకుంటానన్నావే, ఆ అభిప్రాయం ఇంకా నీకున్నదా అని అడిగాడు. నాకెప్పుడూ ఆమెను పెళ్లాడాలనే ఉన్నది. మధ్యలో మీరే అడ్డుపుల్లలు వేశారు అన్నాడు రఘు. ఆ తర్వాత కొద్ది రోజులకే లక్ష్మికి రఘుకు పెళ్ళయింది. దానితో అందరూ సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.